మధ్యాహ్నం 3:35 కనగల వ్యవసాయ మార్కెట్ కమిటీ యాడ్ ప్రాంగణానికి చేరుకున్న సీఎం అక్కడ హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ కింద చేపట్టనున్న రహదారి పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం 4 గంటలకు నల్గొండ ఎన్జీ కాలేజ్ మైదానానికి చేరుకుని తాగునీటి పథకానికి శంకుస్థాపన చేస్తారు. సీఎం పర్యటించనున్న ప్రాంతాలను పోలీసులు ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నారు. భద్రత కట్టుదిట్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు నల్గొండ జిల్లాలో పర్యటించినారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటన ఉంది. ఈ పర్యటన వివరాలేంటి? జ్యోతి, గుడ్ మార్నింగ్. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు నల్గొండ జిల్లాలో పర్యటించినారు. ప్రధానంగా భారీ వ్యయంతో నిర్మించినటువంటి హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన ఇచ్చినారు. 13,500 కోట్ల రూపాయలతో తలపెట్టిన హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయడంతో పాటు కనగల్ అగ్రికల్చర్ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన పైలాన్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఆయన నేరుగా అక్కడి నుండి నల్గొండ పట్టణానికి చేరుకొని నల్గొండ మున్సిపాలిటీకి తాగునీటిని అందించే ప్రాజెక్టు కూడా శ్రీకారం చుడతారు. అనంతరం మహిళా సంఘాలకు సంబంధించి ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా మహిళా సంఘాలకు మరింత చేయూతనిచ్చే లక్ష్యంతో భారీ ఎత్తున చెక్కుల పంపిణీ కూడా ఆయనకు శ్రీకారం చుట్టనున్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత జిల్లా కేంద్రమైన నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించనున్నారు. అయితే దీనికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు కూడా చేస్తున్నారు. అయితే ఏర్పాట్లను పరిశీలించడానికి ఇప్పటికే ఆర్ఎండ్బి శాఖ సంబంధించి సెక్రటరీగా ఉన్నటువంటి వికాస్ రాజ్తో పాటు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కూడా ఏర్పాట్లను పరిశీలించారు. నిన్న భద్రతా ఏర్పాట్లకు సంబంధించి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో పాటు ఇతర అధికారులు బహిరంగ సభ జరిగే ప్రదేశాన్ని అదేవిధంగా పైలాన్ ఆవిష్కరించే ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎక్కడ కూడా సీఎం పర్యటన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు తగిన సూచనలు కూడా చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లతో పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి హైదరాబాద్ నుండి 1 గంట ప్రాంతంలో బయలుదేరి నల్లగొండకు చేరుకొని పైలాన్ ఆవిష్కరించిన అనంతరం ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో 3:30 ప్రాంతంలో ఆయన పాల్గొని అనంతరం బహిరంగ సభ పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా ఖమ్మం చేరుకుంటారని కూడా సీఎంఓ ద్వారా విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం